ప్రొడ్యూసర్ గారు గోపాలకృష్ణ గారికి ఫస్ట్ టైం ఇలా సినిమా చేద్దాం సార్ ఇది అనుకున్నప్పుడు నా సినిమా అప్పుడు వినరో భాగ్యం విష్ణు కథ రిలీజ్ అయింది, బాగా ఆడింది, ఓకే వచ్చింది. ఇలా ఇలా మేము ఒక పెద్ద సినిమా చేద్దాం అనుకుంటున్నాం సార్ ఇది అని అంటే, సార్ సరేమ్మా నాకు నమ్మకం ఉంది చేద్దామన్నారు. తర్వాత నా నెక్స్ట్ సినిమాలు కొంచెం అటు ఇటు అయ్యాయి. కానీ ఏ రోజు కానీ ఆయన చెప్పిన మాట ప్రకారం కానీ, ఆయన ఏదైతే మనీ పరంగా కానీ లేదమ్మా నన్ను నమ్మాడు తప్ప ఏ రోజు అరే ఇంత డబ్బులు పెడతాను వస్తుందా రాదా నెక్స్ట్ ఏంటి అని ఎప్పుడూ ఆలోచించలేదు. ఆయన లేదమ్మా నాకు నేను సంపాదిస్తున్నాను డబ్బులు వేరేటి ఉన్నాయి కానీ సినిమా ప్యాషన్ అమ్మా, నాకు మంచి సినిమా తీయాలి, మీరు చేయండి చెప్తా నేను సినిమా అని చెప్పి ఈరోజు ఇంతమంది స్టేజ్ మీద మేము అందరం ఇలా నవ్వుకుంటూ హ్యాపీగా ఒక యంగ్ టీం అందరం చాలా జాలీగా ఉన్నాము అంటే ఆయన వల్లనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ అస్. ఏ రోజు ఆయన ఎప్పుడూ డౌట్ పడలేదు ఇన్ని రోజుల్లో సినిమా ఎలా, ఎందుకంటే ఈరోజు అవుట్పుట్ చూస్తున్నారు అందరూ. 1 year బ్యాక్ ఎవరికి తెలియదు, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 1.5 year అయిందండి. 1.5 year బ్యాక్ అయ్యి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ప్రీ ప్రొడక్షన్ అంతా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ మీ. ఇంకేం చెప్పాలి, ఓకే ఇంకా టీజర్ లాంచ్ ఈవెంటే. ఖచ్చితంగా మీ అందరికీ మంచి సినిమా చేశాను అనే నమ్మకం అయితే నాకుంది. ఖచ్చితంగా టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు యూట్యూబ్లో చూసే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. ఖచ్చితంగా ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వెయిటింగ్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంకేం చెప్పాలి అన్నారు కదా, రహస్య గోరఖ్ గారు టీజర్ చూసాక చెప్పిన విషయం ఏంటి చెప్పండి మాకు. బేసిక్గా ఇక్కడ టాలీవుడ్లో ఒక ఆనవాయితీ వస్తుంది, ఎంగేజ్మెంట్ అయ్యాక కానీ పెళ్ళి అయ్యాక కానీ హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఖచ్చితంగా అన్ని బ్లాక్ బస్టర్లు కొట్టారు. సో ఫర్ ష్యూర్గా ఇది ఆ జాబితాలోకి వచ్చేస్తుంది. సో ఆవిడని ఎందుకు తీసుకుని రాలేదు ఇవాళ, ఆవిడ చెప్పిన కమెంట్ ఏంటి చెప్పండి మాకు. అంటే బేసిక్గా నాకు తెలిసి ఆవిడ ఎక్కడ కూర్చొని ఇప్పుడు కమెంట్స్ చదువుకుంటూ ఉంటుంది ఏమంటున్నారు ఏంటి అని. ఈ సినిమాకి డే అండ్ నైట్ మాతో పాటు మేము ఎంతైతే కష్టపడ్డామో రహస్య బిన్ ఆల్వేస్ సపోర్టివ్ అండి. ఈ సినిమాకి కంప్లీట్గా ప్రొడక్షన్ మొత్తం దగ్గరుండి మొత్తం ఎక్కడెక్కడ ఏం చేయాలి, టీంని ఎలా చూసుకోవాలి మొత్తం అంతా తనే చూసుకునింది. తను షీ షై ఇక్కడ వద్దు, సినిమా బాగా అందరికీ రీచ్ అయింది.